ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, కుంభరాశి వారు యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా విలాసవంతమైన జీవన శైలిని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా సుందరకాండ పారాయణము అనేది చేయటం వలన ఇంకా ఎంతో అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు పరిహారము అన్నప్పుడు ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం అనేది చేసుకోవడము, అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయటము, లలితా సహస్రనామావళిని చదువుతూ కుంకుమార్చన చేయటం వలన అమ్మ అనుగ్రహము ఆశీస్సులతోటి అత్యద్భుతంగా గడపగలుగుతారు. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మానసిక ప్రశాంతత అనేది కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి అత్యద్భుతమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావటం కావచ్చు, జీతం పెరగడం కావచ్చు, ఈ విధంగా శుభవార్తలు వినగలుగుతారు. వ్యాపారస్తులు అధిక లాభాలు గణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు తప్పనిసరిగా అన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం కూడా చాలా మంచిది. అలాగే శనివారం నాడు 19 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము చాలా మంచిది. లేదా శని భగవానుడు ఒకటే ఉన్నటువంటి ఆలయం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళినా 19 సార్లు ప్రదక్షిణాలు చేసిరండి నాన్న. ఆ విధంగా చేయటం వలన మీకు చక్కగా కలిసి వస్తుంది. 19 సార్లు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఓం శం శనేశ్వరాయ నమః అని ఆ మంత్రాన్ని జపిస్తూ 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఆ విధంగా చేశారు అని అంటే ఈ కుంభరాశి వారికి అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.